Ishan Kishan will take strike. It will be Saurabh Netravalkar, who did so well against India the last time around. There he goes and clears the field down the deep. Opens his account for the six. హలో సార్ నమస్తే సార్. సిపి సార్ నుండి కాల్ వచ్చింది. సార్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసేది ఉంది. టీముని తీసుకొని మన పార్క్ దగ్గరకు వచ్చేసి. ఓకే సార్, పార్క్ దగ్గరకు వచ్చేసాం సార్. మంచిది సార్. ఓకే 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 సార్. ఏం బ్రో ఈరోజు ఆఫ్ డ్యూటీ లేదన్నావుగా? ఏం చేస్తాం బ్రో, పోలీస్ వాళ్ళం, మా డ్యూటీస్ అలానే ఉంటాయి. మేమే బెటర్ కదా బ్రో, మాకు వీకెండ్స్ హాలిడేస్. మీరంటే సాఫ్ట్వేర్ బ్రో, మీది ఎలా అయినా నడుస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు బ్రో రిటర్న్? రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తా బ్రో. ఓకే బ్రో, బాయ్, టేక్ కేర్. బాయ్ బ్రో. బాయ్ బ్రో. అమ్మయ్య వెళ్ళిపోయాను మనోడు. అర్జెంట్గా రమేష్ అని ఫోన్ చేసి సర్వీస్ ఏమని చెప్పాలి. విజయ్ వేద్దాం. హలో, వచ్చేసి మా అన్న పోయిండా మనోడు వచ్చేసి రూమ్కి. మన బ్రాండే కదా, 10 నిమిషాలు వస్తున్నా. రైట్ బ్రో వస్తుండగా మనోడు. వస్తుండు బ్రో, సెట్ జల్దీ వర్క్ అయిపోగొట్టేసేయాలి. త్వరగా పదండి, సార్ వచ్చేసిండు. బ్యారికేడ్స్ అని చేద్దాం. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నడుస్తుంది చెకింగ్. పర్లేదు సార్, ఇప్పటికీ కొన్ని వెహికల్ చేసేసినాం. అవును సార్, కొన్ని చేసినాం. ఓకే అమ్మా. అక్కడ ఏదో వెహికల్ వస్తుంది చూడండి. అది పక్కలే సార్, మరి హెల్మెట్ పక్కన ఇక్కడ కూరగాయల మార్కెట్ వెళ్తాం. అయినా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి కమ్మా. నెక్స్ట్ టైం భాస్కర్ ఫైనేష్ పంపి సార్ నెక్స్ట్ టైం చేయడు. ఏంది ఎప్పుడు లేదు మిట్ట మధ్యాహ్నం ఈ పోలీస్ చెక్కింగ్. ఏదైనా అర్జెంట్ పని మీద పోతున్నప్పుడే వీళ్ళు అడ్డుంటారు. బైక్ సైడ్ తీసుకో. హెల్మెట్ తీయనా? ఏం సార్ ఎప్పుడు లేదు మధ్యాహ్నం చెక్కింగ్. నీకు అన్ని చెప్పి చేస్తారా? ఊదు ఫస్ట్ నువ్వు. కోపడతారు ఎందుకు సార్? వెళ్ళు. బండి సైడ్ తీసుకో. నీ హెల్మెట్ ఏది? ఫస్ట్ లైసెన్స్ ది. సార్ చూపిస్తున్నా సార్, ఒక్క నిమిషం సార్ చూపిస్తున్నా. ఊదు. మళ్ళూదు. హెల్మెట్ లేదు, జలానేసిరా. వేసినాం. పోని బంగాళాఖాతంలో హాయ్ బ్రో. ఏమో చూస్తున్నావు? సూర్యాబాయ్ చిత్త కొడుతుండు బ్రో మ్యాచ్. అయితే మ్యాచ్ మందు సెట్ బ్రో, కాంబినేషన్ మనకి. చష్మా వదులుతలేవు మొత్తమే. బయట లైట్ బాయ్ కథలు. లేట్ ఎందుకు బ్రో, స్టార్ట్ చేద్దాం. ఇంకా చలో స్టార్ట్ చేద్దాం. మళ్ళా స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ మంచి స్వింగ్ మీద నడుస్తుందిగా. ఏం షాట్ బ్రో, సూర్యాబాయ్ ఇచ్చి పడేస్తుండు ఒక్కొక్కడికి. ఇండియా గెలిస్తే మనోడు ఇంకో కార్టూన్ ఇప్పిస్తాడు. చలో షురూ కరేంగే. చీర్స్ బాయ్. చీర్స్. సరుకు మనదేనా? మనదే కలిపి తెచ్చిన. ఎట్లుంది? ఏకదమ్ ఉంది. కలిపినవరా? మినిమం ఉంటది మరి. నెక్స్ట్ లెవెల్ బ్రో. టఫ్ ఏముంది? అట్లేందిరా బ్రో యాడ్ తీసేసే బ్రో. ఓ మంచి సాంగ్ పెట్టు, ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం మంచిగా. నీకేం కావాలి చెప్పు, ఏదైనా పెట్టు. అంతేనా? అంతే. ఇప్పుడు చూడు, ఒకటి 10 రూపాయల సాంగ్ పెడదా. మధు ఎప్పుడు ఫోనేనా? ఏదో నోటిఫికేషన్ వచ్చింది బ్రో. బ్రో ఫోన్ ది. వర్క్ ఫ్రమ్ హోమ్ 5000 per hour అంట బ్రో. బ్రో అన్వాంటెడ్ లింక్స్ ఏమన్నా ఉంటే క్లిక్ చేయకు బ్రో. ఏం కాదు బ్రో, నేను టెక్కి, నాకు అన్ని ఇవన్నీ అలవాటే. ఓటీపీ గీటీపీ వస్తే ఎంటర్ చేయకు మామా. లైట్ మామా, ఇవన్నీ మస్తు చూసినా నేను. చూస్తావు. అయిపోయింది. కాసేపట్లో మన అకౌంట్లో 5000 పడిపోతే చూడు. చూస్తాం. చూడరా, అప్పుడే 5000 పడిపోయినది అకౌంట్లో. 5000 రావడం కాదు మామ, 50000 పోయినా నీ అకౌంట్లోకి వెళ్ళి. సరిగా చూడు. వద్దంటే విన్నావా? ఈ ఫోన్ ఇటీ. చెప్తానే ఉన్నా ఓటీపీలు ఎంటర్ చేయగాని విన్నాడు. బ్రో 50,000 పోయినాయి బ్రో. నేను చెప్తానే ఉన్నా, అన్వాంటెడ్ లింక్స్ ఏమన్నా వస్తే క్లిక్ చేయొద్దని. నాడు పోలీసే కదరా, ఫోన్ చేద్దాం. బ్రో సైబర్ క్రైమ్ స్టేషన్కి వెళ్దాం రండి ఇమీడియట్లీగా.
బ్రో బ్రో ర్యాపిడో వేసుకుందాం బ్రో, అసలుకి తాగు. ర్యాపిడ్ అవుతే ఏమవుతుందా వాడు ఎప్పుడో చూడ ఏమో బ్రో, పోదాం బారి. దొరికితే దమ్ము దమ్ము అవుతుంది. ఏ ఆటో సైడ్ తీసుకో బాబు ఇందులో ఊదు. అన్నా అయిపోయిందా? తీసుకో ఆటో ముందు తీసుకో, పోనీ. నరేష్ ఆ బండి అట్లా వస్తుంది, ఆపు వాళ్ళని ఆపు. బండ వెంకట్ ఉన్నాడు, పిలవండ్రా. ముందు దిగురా బాయ్. సార్ మా అవును 50,000 విని సార్, హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడింగ్. మీరు ఫస్ట్ ముందు దిగండి. వాసనేంద్ర ఇంత వస్తుంది. పొద్దుగా లేంద్ర ఇంత తాగిర్రు. పట్టుకో. వెంకీ బిడితేనే తెచ్చురా. ఏం తాగిరా మీరు? ఒక్కనికి సోయలేదు. అరే మా తాగి బయటికి ఎందుకు వచ్చిరా మీరు? అరే వీని అకౌంట్ హ్యాక్ అయిందిరా, డబ్బులు కట్టైనా 50,000. అసలు ఏమైందిరా? అరే ఒక్కసారి వదిలిపెట్టరా, సైబర్ క్రైమ్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, డబ్బులు కట్ అయినా వీడివి. వెంకట్ ఏంటి అక్కడ? ఇక్కడ తీసుకురా వాళ్ళని. ఆర్బిల్సన్ పదండి. పద పట్టుకుంటే కానీ నిలబడలేరా? ఏం వెంకట్ ఏం తెలిసిన వాళ్ళ? సార్ మా రూమ్మేట్సే సార్ వాళ్ళు. పోలీస్ స్టేషన్ ఉండి కొంచెమన్నా అవగాహన లేకుండా పట్టపగలే తాగి రోడ్ల మీదకి వచ్చారు. సార్ వీడు మొబైల్కి మెసేజ్ వచ్చింది సార్, అది లింక్. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల వీళ్ళ అకౌంట్లో 50,000 కట్ అయిపోయింది సార్. దాని గురించి కంప్లైంట్ చేయడానికి మాత్రం మేము బయటకు వచ్చాం సార్, ఇప్పుడు స్టేషన్కి వెళ్దామని. చూడు బాబు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలి. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమైనా గోల్డెన్ అవర్లో యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సార్ గోల్డెన్ అవర్ అంటే ఏంటి సార్? మాకు తెలియదు. ఏ బాబు నువ్వు ముందు అద్దాలది. చేస్తున్నావు సార్. సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్ని హ్యాక్ చేసి మన అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అని మనకు మెసేజ్ రాగానే ఆ గంటలోపు మనం స్పందించి వెంటనే 1930 కనుక కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన డబ్బుల్ని రికవర్ చేసే అవకాశం కొంతైనా ఉంటుంది. అదేవిధంగా మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయడంతో పాటు వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. అంతేగాని మీరు ఇలా తప్పతాగి డ్రైవింగ్ చేస్తూ ఏదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబాలతో పాటు అమాయక ప్రయాణికుల కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపడం ఎంతవరకు కరెక్ట్? చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సార్ వీళ్ళేదో కంగారులో కంగారు లేదు, ఏం లేదు వెంకట్. చట్టం ముందు అందరూ సమానమే. ముందు బండిని సీజ్ చేసి వీళ్ళపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేసి రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించేద్దాం. సార్ ఓకే సార్. కొంచెం చూసుకోవా మీ ఫ్రెండ్స్ని. ఓకే సార్. నరేషన బండి తీసుకొని స్టేషన్ పోదా, నేను వస్తా. సరే జరిగిందేదో జరిగింది. ఇలా సైబర్ ఫ్రాడ్ కి గురైతే ముందు 1930కి కాల్ చేయండి రా. ఇలా ఈజీ మనీ కోసం పాకులాడి ఎందుకు పరువు తీస్తున్నారు? సరే ఇప్పుడైతే వెళ్ళండి, ఏమైనా ఉంటే కోర్టులో రేపు ర్యాపిడో బుక్ చేసుకొని పోదాం రా అని సార్ ముందులో మనం ఇజ్జత్ మొత్తం పోయింది. ఒక చిన్న తప్పు మీ జీవితాన్నే మార్చేస్తుంది. అది మద్యం మత్తులో స్టీరింగ్ పట్టినా లేక ఆశతో అపరిస్థితులకు క్లిక్ ఇచ్చినా. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు విషాదం అని. బాధ్యతగా ఉందాం, సురక్షితంగా ఇంటికి చేరుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. నేను మీ దశరథ్.